మీ కొత్త ఇంటికి స్విచ్ బోర్డులు పెట్టిస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు స్విచ్ బోర్డులనేవి ఎంత ఎత్తు పెట్టుకోవాలనేది చాలా మందికి తెలీదండి. హైటు ఎంత ఉంటే కంఫర్ట్‌గా ఉంటుంది. మన అవసరాలకు తగ్గట్టు మనం చేంజెస్ ఏమన్నా చేసుకోవచ్చా? అసలు స్టాండర్డ్స్ యొక్క హైట్స్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వచ్చేసరికి మన మెయిన్ బోర్డు దీని యొక్క హైట్ అనేది మనకి 6 ఫీట్ రేంజ్లో పెట్టుకోవచ్చు. 6 ఫీట్సే కాదండి. మన హైట్‌కు తగ్గట్టు 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎత్తులో ఈ బోర్డ్స్ అనేవి మనం పెట్టుకుంటే మన యొక్క హాల్‌లో ఈ పవర్ బోర్డ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అలాగే స్టాండర్డ్స్ ప్రకారం ఉండే హైట్ కూడా ఇదే అన్నమాట. బెడ్రూమ్లో మెయిన్ బోర్డ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఫేస్ ఏదైతే ఉందో ఈ ఫేస్ హైట్లో అనమాట. అంటే 4 అడుగుల నుంచి 5 అడుగుల రేంజ్లో ఈ బోర్డు అనేది మనం పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఏ హైట్లో ఉందో. ఈ బెడ్రూమ్‌లో పెట్టుకునే స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో పవర్ బోర్డ్‌లు అనేవి ఇందులో ఎక్కువగా మనకి 2 సాకెట్స్ అనేవి రావడం జరుగుతుంది. మిగతావన్నీ స్విచెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఛార్జింగ్ పర్పస్‌లో యూజ్ చేసుకునే విధంగా దీని యొక్క హైట్ అనేది మనకి 4 నుండి 5 అడుగుల రేంజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు. అలాగే బెడ్రూమ్స్‌లో కార్నర్ ఏదైతే ఉంటుందో ఈ కార్నర్‌లో మన అవసరాలకు తగ్గట్టు 3 అడుగులు లేదా 2 అడుగుల రేంజ్‌లో కూడా మనం పవర్ బోర్డ్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది చేయించుకోవచ్చు. పవర్ బోర్డ్స్ అన్నట్లయితే ఇది సాకెట్స్ ఉంటాయన్నమాట. ఓన్లీ 2 సాకెట్స్ పెట్టుకొని మనం ఈ విధంగా స్విచెస్ అనేవి పెట్టుకోవచ్చన్నమాట. ఇది ఛార్జింగ్ పర్పస్‌లో ఏమైనా ఛార్జింగ్‌లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి బెడ్రూమ్‌లో బెడ్ పక్కనే మరొక పవర్ బోర్డ్ అనేది రావడం జరుగుతుందండి. దీనిలో మనకి ఫ్యాన్ కావచ్చు, అలాగే మొబైల్‌కి సంబంధించిన ఛార్జింగ్‌లు పెట్టుకోవడానికి టైప్ ఏ పోర్ట్‌లు ఇలాంటివి కూడా ఇప్పుడు లేటెస్ట్‌గా ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈజీగా 2 మొబైల్స్ అనేవి మనం ఛార్జింగ్ పెట్టుకునేటట్లు ఈ బోర్డ్‌లనేవి మనకి బెడ్ పక్కనే మనకి రావడం అయితే జరుగుతుందనమాట. సో ఇలా కూడా మనం దీని యొక్క హైట్ కూడా 3 అడుగుల రేంజ్‌లో పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఇక అటాచ్డ్ బాత్రూమ్ అనేవి కంపల్సరీ పెట్టించుకుంటున్నాం కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా మనకి మెయిన్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. గిరేజర్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన లైట్స్ కొన్ని స్విచెస్ అనేవి ఇస్తారనమాట. సో దీని యొక్క హైట్ కూడా మనకి 4 అడుగుల రేంజ్ నుంచి 5 అడుగుల రేంజ్‌లో పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. అలాగే కొన్ని టీవీ యూనిట్‌లకి సంబంధించి మనకి కింద బాక్స్ అంటే క్యాబినెట్ అనేది రావడం జరుగుతుంది కదా! సో ఆ క్యాబినెట్‌లోకి వెళ్ళేటట్లు మనకి సాకెట్స్ ఉండే పవర్ బోర్డ్ అనేది కనిపించకుండా ఉండేటట్లు డిజైన్ కోసం చాలా మంది కింద ఏదైతే ఫ్లోరింగ్ ఉంటుందో ఈ ఫ్లోరింగ్ హైట్ నుంచి 2 ఫీట్స్ ఉండే హైట్ రేంజ్ లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది టీవీ యూనిట్లు అనేవి చేయించుకున్నప్పుడు వాళ్ళు వచ్చేసరికి టీవీ యూనిట్ పక్కన బోర్డు అనేది తీసుకుంటూ ఉంటారు అనమాట. అది బయటకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి బోర్డులు అన్నట్లయితే మీకు 4 అడుగుల నుంచి 5 అడుగుల రేంజ్ లో పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఫ్లోరింగ్ లెవెల్ నుంచి 2 ఫీట్స్ రేంజ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక అలాగే ఏసీ పాయింట్స్ అండి. ఏసీ పాయింట్స్ అనేవి మనకి మాక్సిమం మనకి పైన సీలింగ్స్ అనేవి కంపల్సరీ అందరూ చేయించుకుంటున్నారు. ఈ సీలింగ్స్ అనేవి ఏవైతే చేయించుకుంటామో సీలింగ్ లెవెల్ నుంచి 6 ఇంచెస్ లేదు అన్నట్లయితే ఒక 1 ఫీట్ హైట్ డౌన్ చేసి మనం పెట్టుకుంటే ఈ ఏసీ పాయింట్స్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయి. స్టాండర్డ్స్ ప్రకారం మనకు ఉండవలసిన హైట్ కూడా ఇవే. అలాగే మీకు ఇక్కడ ఒక కార్నర్ లో ఒక పాయింట్ ని కూడా చూపిస్తున్నానండి. ఇది చాలా మంది పెట్టుకోరు. సో పెట్టుకుంటే మీకే చాలా మంచిదనమాట. యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా మనకి 8 మోడలర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సింపుల్‌గా ఒకవైపు నార్మల్ సాకెట్, అలాగే మరొక వైపు 2 మొబైల్స్ ఛార్జింగ్ చేసుకునేట్లు ఛార్జింగ్ పాకెట్స్ అనమాట. సో ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది. ఇది ఎక్స్‌ట్రా పాయింట్ అనమాట. చాలా మంది పెట్టుకోరు. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇది బెడ్‌రూమ్‌లో కార్నర్ కావచ్చు, హాల్‌లో కార్నర్‌లో కావచ్చు పెట్టుకోవచ్చు. ఇక అలాగే బాత్రూమ్ అండి. బాత్రూమ్‌లో వచ్చేసరికి మనకి గ్రేజర్ పాయింట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాం. ఇది సాధారణంగా మనం బాత్రూమ్స్‌లో సీలింగ్స్ అనేవి చేయించుకున్నట్లయితే ఆ సీలింగ్ హైట్ నుంచి ఈ మన గ్రేజర్ పాయింట్స్ అనేవి ఒక 2 ఫీట్స్ డౌన్ చేసి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. మనకి 9 ఫీట్స్ రేంజ్‌లో మనకి సీలింగ్ అనేది వస్తుంది కాబట్టి అక్కడి నుంచి 2 ఫీట్స్ డౌన్ అన్నట్లయితే 7 ఫీట్స్ హైట్‌లో అయితే వస్తుంది. సో స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఉండవలసిన హైట్ కూడా ఇదే. ఇక అలాగే కిచెన్స్ అండి. కిచెన్‌లో వచ్చేసరికి మనకి ఏదైతే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అనేది వస్తుందో ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి మనకి పైకి టైల్స్ అనేవి రావడం జరుగుతుంది. మళ్ళీ పైన క్యాబినెట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ రెండిటి మధ్యలోనే మనకి సెట్ అయ్యేటట్లు మనం పవర్ బోర్డ్‌లు అనేవి పెట్టించుకుంటూ ఉంటాం అనమాట. అంటే మిక్సీ పాయింట్స్ వేసుకుంటానికి వాటికి సంబంధించి. సో ఇవి వచ్చేసరికి మనం ఈ సెంటర్‌ని చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి మధ్యలో ఒక 2 అడుగులు ఉందనుకోండి. దాన్ని సెంటర్ చేసి మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అంటే ఒక 1 ఫీట్ రేంజ్‌లో మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట. మన కిచెన్స్‌లో పెట్టుకునే పవర్ బోర్డ్స్ అనేవి. అలాగే ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్‌కి సంబంధించి మనం నార్మల్‌గా 4 అడుగుల నుంచి 5 అడుగుల హైట్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటామండి. కాకపోతే ఇక్కడ మన అవసరాలకు తగ్గట్టు మనం ఒక 2 ఫీట్స్ నుంచి 3 ఫీట్స్ రేంజ్‌లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే బ్యాక్ సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్, సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు అప్పుడు 2, 3 అడుగులు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. సో సైడ్‌లో ఎక్కడ ఖాళీ లేదు అనుకున్నప్పుడు ఈ పాయింట్ అనేది మనం డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్ పైన వచ్చేటట్లు అంటే 4 అడుగుల నుంచి 5 అడుగుల రేంజ్‌లో మనం పెట్టుకోవచ్చనమాట. అంటే మీరు తీసుకునే ఫ్రిడ్జ్
ఫ్రిడ్జ్ ని బట్టి ఈ యొక్క హైట్ అనేది మనం మార్చుకోవచ్చు. అలాగే వాషింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వాషింగ్ మిషన్స్ కి సంబంధించిన హైట్ అనేది స్టాండర్డ్స్ ప్రకారం 3 నుండి 4 అడుగులు పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. ఇక ఇంటి మొత్తానికి పవర్ ని సప్లై చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి 6 అడుగుల నుంచి 6.5 అడుగులు ఆ రేంజ్ లో మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఉండే హైట్ ఇదే. సో ఈ విషయాలన్నీ ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? సో మీరు కొత్తగా తెలుసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.